భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ నేతృత్వంలో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తూ వస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్న, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న ఇద్దరి లక్ష్యం ఒకటి. ఏమన్నా ఉంటే మారినాయి అంటే ఇద్దరి ఆలోచనలు ఒకటే రకంగా ఉంటాయి, ఇద్దరి నడవడిక ఒక రకంగానే ఉంటుంది. ఏమన్నా మారింది అంటే జెండా రంగు మారింది తప్ప మనుషుల ఆలోచన విధానం మారలేదు. ఇంతకుముందు ఒక రంగు ఉంటుండే, ఇప్పుడు 3 రంగులు వచ్చినాయి. ఒక రంగు ఉన్నప్పుడు 3 రంగుల జెండాతో గెలిచిన వాళ్ళంతా ఒక రంగు జెండాలోకి పోయినారు. ఇప్పుడు 3 రంగుల జెండా వచ్చిన తర్వాత ఒక రంగు గుర్తు మీద గెలిచిన వాళ్ళు 3 రంగుల జెండాలోకి పోతున్నారు. ఏమి మారాను అంటే దానం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు మారాను, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు మారాను తప్ప రంగులు మారాను, వేషం మారాను, భాష మారాను తప్ప భారతీయ జనతా పార్టీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో 1% కూడా మార్పు రాలేదని చెప్పడానికి నేను చింతిస్తూ ఉన్నాను. కుర్చీలు మారినాయి, ఏ సైడు అగ్రి. అప్పుడు కేసీఆర్ అటు కూర్చొని తిడుతుండే, బట్టి గారు ఇటు కూర్చొని బాధపడుతుండే. ఇప్పుడు బట్టి గారు అటు కూర్చొని తిడుతున్నాడు, కేసీఆర్ ఇటు కూర్చొని బాధపడుతున్నాడు. కుడి ఎడమైంది, ఎడమ కుడి అయింది. అధికారం ప్రతిపక్షమైంది, ప్రతిపక్షం పాలకపక్షమైంది తప్ప ఏం మారింది అంటే ఇద్దరి ఆలోచన విధానం లోపల ఎక్కడ కూడా 1 ఇంచు కూడా మార్పు కనబడలేదని చెప్పడానికి చంద్రశేఖరరావు గారి నడవడిక, 88 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి 12 మంది ఎమ్మెల్యేలని 20-30 కోట్లు పెట్టి కొనుక్కున్నాడని, ఇది రఘునందన్ రావు మాట కాదని. ఐఎమ్ కోటింగ్ ద వర్డ్స్ ఆఫ్ హానరబుల్ లెజిస్లేటర్ ఫ్రమ్ మునుగోడు, మిస్టర్ కోమటిరెడ్డి Rajagopal Reddy. Yesterday while he was talking to the media, he says that KCR purchased our Congress MLAs with a cost of 20 to 30 crores. But whereas Congress is purchasing TRS MLAs with a cost of only 5 to 6 crores. ఇది గౌరవనీయులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీడియాతో చిట్చాట్లో మాట్లాడినారని నిన్న ప్రముఖ దినపత్రికలలో వచ్చింది. అందుకని నేను ఏమంటున్నా అంటే 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన రోజు చంద్రశేఖరరావు గారి నడవడిక ఎట్లుందో, చంద్రశేఖరరావు గారి ఆలోచన ఎట్లా ఉందో, ప్రతిపక్షాలను చంపాలనేటువంటి చంద్రశేఖరరావు గారి నీచ రాజకీయం ఎట్లుందో ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాజకీయం కూడా అట్లే ఉంది. 65 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, ఒక ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. మీరు చెప్పినట్టు మీ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించాల్సిన మీరు ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. సంవత్సరానికి లెక్క పెడితే 30,000 రూపాయలు అవుతాయి. ఏడున్నాయి ఈరోజు 30,000 రూపాయలు మహిళలకి ఇచ్చేటువంటి డబ్బుల్ని మీరు బడ్జెట్లో కేటాయించింది ఎంత? ఇకపోతే రెండో మాట, మా ప్రభుత్వం రైతన్నల కోసం పనిచేస్తుంది అని చెప్తారు బట్టి గారు. నిన్న మాట్లాడుతూ చెప్తాడు రైతన్నల ప్రయోజనం అంటే తెలంగాణలో ఏటా యావరేజ్న ప్రతి పంటకి 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారు. 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము ఇంటూ 500 రూపాయలు వరికి బోనస్ ఇస్తామని చెప్పింది. 500 రూపాయలు వరికి బోనస్ ఇస్తే 84 లక్షల మెట్రిక్ టన్నులతోటి ఆన్ అండ్ యావరేజ్న లెక్క పెడితే ఎంత అవుతుంది? అది ఎక్కడ మీరు నిన్నటి మీ బడ్జెట్లో మీరు కేటాయించింది ఏముంది అనేది ఒకసారి ఆలోచించి. ఏదో ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు ఇచ్చినారు, అమరావతికి 15,000 కోట్లు ఇచ్చినారు. ఎంతసేపు కేంద్రాన్ని బదనాం చేయడం, మంచి జరిగితే మేం చేసినామని, చెడు జరిగితే కేంద్రం చేసిందని చెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప వాస్తవ గణాంకాలు మీ ముందు లేవు. మీడియా మిత్రులకి, తెలంగాణ సమాజానికి నిన్న గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బడ్జెట్లో మాట్లాడినటువంటి మాటలు నేను ఇంతకాలం ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదంటే వారు మాట్లాడిన తర్వాతనే మనం మాట్లాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు. ఇది గౌరవనీయులు బట్టి గారు నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చదివినటువంటి బడ్జెట్ ప్రసంగం. దీంట్లో ఏముందంటే పేజీ నెంబర్ 5 అన్న బడ్జెట్ ప్రసంగం తెలుగు పేజీ నెంబర్ 5లో వారు రాస్తారు, పారాగ్రాఫ్ నెంబర్ 9లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,118 కోట్ల రూపాయలు లోన్ తెచ్చుకున్నాం అన్నాడు. ఇలా అమరావతికి ఇచ్చింది కూడా బట్టి గారు ఆర్థిక మంత్రి గారు, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. అమరావతికి ఇచ్చిందని చెప్పినటువంటి 15,000 కోట్లు కూడా ఏందో మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే బికాస్ యు ఆర్ టెలింగ్ దట్ యు ఆర్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మరి మీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి అప్పు 35,118 కోట్లని మీరే బడ్జెట్ లోపల చెప్పినారు. మరి అట్లాంటప్పుడు ఇంకా మమ్మల్ని బదనాం చేసేది ఎక్కడిది? ఈ లోన్ అంతా ఎడికెళ్ళి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే 35,118 కోట్ల లోన్ వచ్చిందా? ఒక్కసారి బట్టి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చెప్తే బాగుంటుంది. ఇకపోతే అదే బడ్జెట్ ప్రసంగంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు తెలుగు ప్రసంగం పేజీ నెంబర్ 10లో అన్న
తలసరి ఆదాయం అని ఒక మాట రాసి రెడ్డింగ్ పెట్టి 18వ పాయింట్లో రాసినారు. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 9,46,862 రూపాయలు. రంగారెడ్డి జిల్లాలో పర్ క్యాపిటా పర్ హెడ్ తలసరి ఆదాయం ఎంత ఉందంటే 9,46,862. గౌరవనీయులు మా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో జనాలు యావరేజ్న ఒక్కొక్కరు 9,86,462 రూపాయలు సంపాదిస్తుంటే కొంచెం పక్కకు పోతే వారి పార్లమెంట్లోనే ఇంకొక జిల్లా వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రజల ఆదాయం ఎంత ఉంది? తలసరి ఆదాయం అంటే 1,80,241 ఉంది. ఒకటే పార్లమెంట్లో ఇంత వ్యత్యాసం కనబడుతున్నప్పుడు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వివిధ రాష్ట్రాలు వివిధ స్థాయిల్లో ఉన్నప్పుడు ఏ రాష్ట్రానికి ఎప్పుడు ఏం అవసరం ఉంది అనేటువంటి పరిస్థితుల్ని బట్టి బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి కానీ అందరినీ సమదృష్టితో చూస్తుంది భారత ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. దానికి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి పనులు, వారు చేస్తున్నటువంటి విధానం అనేది పూర్తిగా తప్పని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తూ, అన్నం ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చూస్తే తెలుస్తుంది అన్న. నిన్న తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అని ఒక పేజీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దేనికి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఏడికేళ్ళు వస్తున్నాయి, ఎట్లా సమకూర్చుకుంటున్నాం అని చెప్తూ పేజీ నెంబర్ 4లో తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అనే ఒక పేజీ ఇచ్చింది బట్టి విక్రమార్క గారు. నేను దాంట్లోకెళ్ళే చెప్తా ఉన్నాను, ఇదేదో రఘునందన్ రావు సొంత కవిత్వం, బీజేపీల సొంత కవిత్వం కాదు. తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అని చెప్పినటువంటి పేజీ లోపల ఒక అక్షరం కనబడతా ఉంటుంది చాలా స్పష్టంగా. వారే చెప్పారు సీరియల్ నెంబర్ 3 దగ్గర అన్న వాళ్ళు ఏం చెప్తారంటే స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అన్న, రాష్ట్రం వాటా కేంద్ర పన్నులలో. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ఎంత చూపించారు వాళ్ళు? 26,216 కోట్ల రూపాయలన్న. స్టేట్ షేర్ in central taxes is 26,216 crores. This is not the kahani of Mr. Raghunandan Rao or it is the kahani of Bharatiya Janata Party leaders. This is the budget, glance budget page by Mr. Batti Vikramarka in Telangana Assembly. At serial number, it is 1. And if you go down, grants in aid అని ఇంకొక హెడ్డింగ్ ఉందన్న. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చేటువంటి డబ్బు. ఎంత ఇస్తున్నాం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్? 21,636 కోట్లు వస్తుంది. ఈ 2 కలిపితేనే దాదాపు 50,000 కోట్లు వస్తున్నాయి. మరి తెలంగాణకి ఏమి ఇచ్చారు? గాడిద గుడ్డని నెత్తి మీద పెట్టుకున్నటువంటి ఊరేగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ ఆయన గుంపు మేస్త్రీలకి ఇంతకంటే ఏం ఎక్కువ అర్థమవుతుందన్న? గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే తెలియదు గుంపు మేస్త్రీలకి. వాట్ ఈస్ ద స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ తెలియదు. గసంటోళ్ళని మాట్లాడమంటే గాడిద గుడ్డుల కంటే ఇంకెక్కువ ఏం మాట్లాడతారన్న? గాడిద గుడ్డు పెట్టదనేటువంటి అవగతం లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం అనేది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టం అనుకోవాలి.